2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. గత కొన్ని రోజులుగా వీలునామాకి సంబంధించి ఎన్నో వీడియోస్ అయితే మేము చేయడం జరిగింది. అనేక రకాల కోణాలకు సంబంధించి ఏ సందర్భాల్లో ఎలా ఉంటుంది వీలునామా అన్న దాని గురించి మాట్లాడుకోవడం. అయితే ప్రజెంట్ ఈ రోజు కనుక మనం మాట్లాడితే, తల్లి కనుక వీలునామా రాయకుండా మరణిస్తే ఆస్తి పైన హక్కులు ఎవరికి ఉంటాయి? సో వీటికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, తల్లి కనుక వీలునామా రాయకుండా మరణిస్తే తనకి తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అయినా, లేదు అంటే ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తి అయినా, లేదు అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి అయినా, ఈ మూడిట్లో ఆస్తిపై ఎవరికి హక్కు ఉంటుంది? లీగల్గా దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్? సహజంగా సిరి గారు, తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ప్రాపర్టీ వారసులకు ఏ ఏ రకాలుగా చెందుతుందని అనేక వీడియోలు మనం చేసాం. ఇది కొంత అవగాహన కూడా చాలా మందికి ఉండి ఉండొచ్చు గాక. అయితే తల్లి తన యొక్క ప్రాపర్టీని, తనకు సంబంధించిన ప్రాపర్టీస్ని కావచ్చు, తనకు సంబంధించినటువంటి ఇతరత్ర వివరాలన్నీ కూడా ఎవరికి చెప్పకుండా వీలునామా రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరికి ఎలా న్యాయపరంగా చెల్లుబాటు అవుతుంది, సో అది వారసత్వంగా ఎలా ఎలా విభజించబడి ఉంటుంది అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందు గుర్తుపెట్టుకోవాల్సింది, తల్లికి ఆ ప్రాపర్టీ ఏ రకంగా వచ్చింది. జనరల్గా ఆడపిల్లలకి అంటే తల్లికి ప్రాపర్టీ 4 రకాలుగా వస్తుంది. ఒకటి, తన భర్త తరపు నుంచి ఒక ప్రాపర్టీ వస్తుంది. రెండవది, తన పుట్టింటి వారి తరపు నుంచి కూడా తనకు ప్రాపర్టీ వస్తుంది. మూడవది, తను స్వతహాగా సంపాదించుకున్నటువంటి ఒక ప్రాపర్టీ. నాలుగవది, స్త్రీధనం. ఇలా 4 రకాలుగా ఒక అమ్మాయి ఆస్తికి వారసురాలు అవుతుంది. అంటే ఆమె ఆస్తి పర్రాలని చెప్పడానికి 4 మార్గాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. తన యొక్క ప్రాపర్టీస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, అసెట్స్ కావచ్చు. అంటే 4 రకాలుగా అమ్మాయికి, ఆడపిల్లకి ఆస్తి హక్కు వచ్చే అవకాశం ఉంటుంది. 4 రకాలు ముందుగా నేను చెప్పేది, తన యొక్క భర్త తరపు బంధువుల నుంచి వచ్చేది. రెండవది, తన యొక్క పుట్టింటి వారి తరపు నుంచి వచ్చేది. మూడవది, తను స్వతహాగా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ. నాలుగవది, తనకి స్త్రీధన రూపంగా వచ్చింది. మనం అనేక విధాలుగా తెలియపరుచుకున్నాం. స్త్రీధనం అంటే ఏంటి, పుట్టింటి వారి నుంచి ఎలా వస్తుంది, అదేవిధంగా పసుపు కుంకుమలు అంటారు. స్త్రీధనాన్ని పసుపు కుంకుమ అని తెలంగాణ భాషలో కూడా, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కూడా దీన్ని పసుపు కుంకుమల యొక్క ప్రాపర్టీ అని అంటారు. ఇలా 4 రకాలుగా అమ్మాయికి ఆస్తి వస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో వీలునామా రాయకుండా ఆస్తి కానీ, అంటే అమ్మాయి ఆ తల్లి కానీ చనిపోతే, మరణిస్తే కింద ఉన్నటువంటి వారసులకు ఏ రకంగా ఉంటుందండి 1956 మన యొక్క ఆస్తి అంటే వారసత్వ హక్కు చట్ట ప్రకారం క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఆ వివరాలు ఏంటంటే, ముందుగా భర్త, కొడుకు, కూతురు ఈ ఈ యొక్క సీక్వెన్స్ ప్రకారం ఆ వారసులు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఆ యొక్క ప్రాపర్టీ తల్లి చనిపోతే, వీలునామా రాయకపోతే ఉంటే భర్త కూడా బతికున్నట్లయితే భర్తకు ఒక షేర్ వస్తుంది, కొడుకు, కూతురు కూడా సంబంధించి వస్తుంది. ఒకవేళ కొడుకు మ్యారేజ్ వెళ్ళిపోయినా, కూతురు మ్యారేజ్ వేరింటికి వెళ్ళిపోయినా సరే ఆ యొక్క ప్రాపర్టీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ కింద మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ ఆమె ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఈ సీక్వెన్స్లో ఎవరు లేరు అనుకోండి, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు లేకపోతే క్లాస్ 2 కిందకు వస్తారు. వాళ్ళు ఎవరంటే భర్త తరపు బంధువులకు వస్తుంది అవకాశం. అంటే ఈమె యొక్క ప్రాపర్టీ వీలునామా రాయకుండా చనిపోతే భర్త తరపు బంధువులు, వాళ్ళకి ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది. ఇక మూడవది, భర్త తరపు బంధువులు కూడా ఎవరు లేరు అనుకునేటప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరికి వస్తుందంటే తన యొక్క మదర్ తరపు, ఈ అమ్మాయి యొక్క మదర్ తరపు ఉన్నటువంటి మాతృవంశీకుల నుంచి అందరికి కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీని ఈ రకంగా విభజిస్తారు. అంటే ఇక్కడ చాలా సందర్భాల్లో కూతురికి పెళ్ళి అయిపోయి వేరేంటికి వెళ్ళిపోయినా సరే కూతురికి కూడా తల్లి యొక్క ప్రాపర్టీ మీద హక్కు ఉంటుంది. ఇదే మీరు భర్త యొక్క వారసత్వ హక్కులో మనం చూసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఉంది, తండ్రి ఉన్నాడు, తండ్రికి ఒక కూతురు, 2 కొడుకులు అనుకుందాం కాసేపు. అప్పుడు కూతురు మరణించింది అనుకోండి, 2 కొడుకులు మాత్రం ఉన్నారు. కూతురు పిల్లలకు మాత్రం ఆస్తిలో వారసత్వం వచ్చే హక్కు ఉండదు. తండ్రి పరంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ వీలునామా రాయకుండా చనిపోయాడు తండ్రి, వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే ఆ తండ్రికి కూతురు, 2 కొడుకులు ఉంటే ఆ తండ్రి యొక్క పిల్లలు అంటే వీళ్ళకి మాత్రం వచ్చే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం, ఇక్కడ పెళ్ళి అయిపోయినా సరే, పెళ్ళి కాకపోయినా సరే, పిల్లలకి, ఆడపిల్లకి మాతృవర్గం నుంచి ఆమెకు కావాల్సినటువంటి హక్కులన్నీ కూడా యథావిధిగా అందుతాయి ఈ యొక్క సీక్వెన్స్ ప్రకారం. ముందుగా భర్త తరపు, అదేవిధంగా కొడుకు, కూతురు, వీళ్ళందరూ కూడా, తల్లి ఉంటే తల్లికి కూడా ప్రాపర్టీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ అందుకని మనం ప్రత్యేకంగా చెప్తాం, ఈ వివాదాలన్నీ కూడా
వెళ్లకుండా ముందుకు వెళ్లకుండా వివాదాలు లేకుండా ఉండాలంటే వీలునామా రాసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి, ఇట్స్ కంపల్సరీ అని నేను అంటాను. ఎందుకంటే వీలునామా ద్వారా ప్రాపర్టీని ఎప్పుడైతే మనం అందజేసుకుంటామో వివాదాలు లేకుండా ముందు తరాలకు మనం అందించే అవకాశం ఉంటుంది. వీలునామాలు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉన్నా, ఒక చిన్న వ్యవసాయ భూమి ఉన్నా, ఒక గుంటల్లో భూమి ఉన్నా, ఒక కమర్షియల్ ఫ్లాట్ ఉన్నా, ఏది ఉన్నా సరే అడ్వకేట్ని కన్సల్ట్ చేయడం, ప్రాపర్టీని రాసుకోవడం, విభజించుకోవడం. అంతేకాకుండా ఆ ప్రాపర్టీ నీకు ఎలా వచ్చింది, చాలామంది ఏం చేస్తారంటే, ఈ మధ్య నాకు ఒక కాల్ వచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆమె యొక్క ప్రాపర్టీ ఇంకా కోర్టు గొడవల్లో ఉంది. ఈమె వయసు చూస్తే 68 ఏళ్ళు అయిపోయాయి. ఇటువంటి సందర్భాల్లో వీలునామా రాయొచ్చా రాయకూడదా, ఇది ఒక పెద్ద మిలినియం కోసం చాలామందికి. ఆ యొక్క ప్రాపర్టీ ఆల్రెడీ కోర్టు కేసులో ఉంది, ఇంకా ఈమెకి హక్కు రాలేదు, అది తాతల నుంచి వస్తున్న ప్రాపర్టీ. అటువంటి విషయంలో వీళ్ళు తన ఏజ్ చూస్తే చాలా పెద్ద ఏజ్, 70 yearsకి వచ్చేసింది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ప్రాపర్టీ వీలునామా రాయమని అడుగుతారు. సో దీనికి సంబంధించి ఎలా రాయాలి మనకు వీడియో స్పెషల్ ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం. దీనికి సంబంధించి మన ఆడియన్స్ కింద కోరినట్టయితే తప్పనిసరిగా ఒక స్పెషల్ వీడియో చేద్దాం, దానికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రాపర్టీస్ని మనం డివిజన్ చేసుకునేటప్పుడు ఆస్తిని వీలునామా ద్వారా తన కింద వారసులకి పంపిణీ చేయాలనుకునే సందర్భంలో మాత్రం క్లియర్గా అడ్వకేట్ని పట్టుకోవాలి. అడ్వకేట్ యొక్క సలహా మేరకు, అడ్వకేట్ యొక్క సూచన మేరకు మాత్రం దాని యొక్క చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి, అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క ప్రాపర్టీ, తల్లి యొక్క ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఆమె స్వార్జితమైన ప్రాపర్టీ అనుకోండి, ఆమె సంపాదించుకున్న ప్రాపర్టీ అనుకోండి, ఆ ప్రాపర్టీని ఆమె ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఉంటుంది. ఇక్కడ కొడుకులు కానీ కూతుర్లు కానీ మాకే ఈ ప్రాపర్టీ మీద మాకు హక్కు ఇవ్వాలని చెప్పి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. ఏదైతే తను సొంతంగా సంపాదించుకున్న ప్రాపర్టీ, ఎట్లయితే తండ్రి సొంతంగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఎలా ఉంటుందో తల్లి కూడా సంపాదించుకుని ఎవరికైనా ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, చాలా ఉద్యోగాలు చేసుకుంటూ అమ్మాయిలు కూడా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆస్తుల్ని ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం, 15 ఏళ్ల క్రితం చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా రాయితీలు ఇవ్వడం, మహిళల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు. సో తప్పనిసరిగా ఈ యొక్క ప్రాపర్టీ వాళ్ళ స్వార్జితంతో సంపాదించుకున్న ప్రాపర్టీతో వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తనకు పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్న ఆస్తి అయితే మాత్రం దానికి ఎలా విభజించుకోవాలని ఆ యొక్క పార్టిషన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఏదేమైనా సరే వీలునామా రాయకుండా మాత్రం ప్రాపర్టీస్ని చేసుకుంటే మాత్రం వివాదాలు అయితే వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా, ఏం కాదులే నేను ఇంకా బతికే ఉంటాను, ఇంకా 5 ఏళ్ళు ఉంటానని. వీలునామా అన్నది తన లైఫ్ టైంలో త్రూఅవుట్ లైఫ్లో ఎన్నిసార్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వీలునామాను తప్పనిసరిగా రాయాల్సిందే, రాస్తే తప్ప లేకపోతే వివాదాలు వస్తూ ఉంటాయి. సిరిగారు ట్రూ సార్, మీరు అన్నట్టుగానే ఇప్పటి వరకు మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసాం. ఈ వీలునామాకి సంబంధించి మనం చూస్తే ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా వీలునామా రాసేటప్పుడుది ఒక్కొక్కరిది ఒక్కొక్క సందర్భం, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా రాయకుండా మళ్ళీ వీలునామా కనుక రాస్తే మళ్ళీ రివర్స్లో వాళ్ళే చిక్కుగా ఇరుక్కున్న వాళ్ళని మనం ఎంతో మందిని చూసాం. అలా ఎవరైనా కూడా ఇంకా వీలునామాకి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి, మేము రాయాలి అనుకుంటున్నాం వీలునామా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం కూడా మన వాళ్ళు చేస్తారు. అదే కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయంటే వాటికి కూడా ఒక పరిష్కారం చూపించి దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రాపర్టీని వీలునామా రాయాలంటే అడ్వకేట్ని సంప్రదించుకోవడం వల్ల చాలా ఇబ్బందులు మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీ గారు, ప్రాపర్టీని నాకు 2 కొడుకులు ఉన్నారు కాబట్టి, 2 కొడుకులు కూతురున్నారు, 2 కొడుకులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ నా 2 కొడుకులకి నేను సరి సమానంగా పంచుకోవాలని చెప్పి ఒక సింగిల్ లైన్ రాసుకుంటే అది మీరు అనుకోవచ్చు, అదే నేను రాసేసాను కదా 2 కొడుకులకి ప్రాపర్టీ అంటే మనం రెగ్యులర్ మాట్లాడుకుంటాం, నా ప్రాపర్టీ నా 2 కొడుకులకి నేను రాసేసానండి అంటారు. 2 కొడుకులకి రాశారు కరెక్టే, ఎలా రాశారు? తూర్పున ఎవరు ఉండాలి, పడమరన ఎవరు ఉండాలి, ఉత్తరాన ఎవరు ఉండాలి, దక్షిణాన ఎవరు ఉండాలి? ఆ భాగాన్ని వాళ్ళందరూ ఒక పర్సన్ ఏమనుకుంటారు, దాన్ని హోల్డ్ చేస్తే సేల్ చేసేసి ఆ ఇన్కమ్ ఇచ్చేయమని కొంతమంది అడుగుతారు. లేదండి, ఇద్దరికి చెరి సమాన భాగాలు ఉండాలనుకుంటారు. ఇది చాలా కాంప్లికేటెడ్. అందుకే డాక్యుమెంటేషన్ రాసేటప్పుడు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అంటూ ఉండదు. ఏ కేసుకి ఆ కేసుకి ప్రత్యేకంగా వీలునామా రాసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సెంట్ ఎవరు ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో అదే స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, జస్ట్ పేర్లు మార్చేసి రాసేసుకుంటారు, వివాదాలు వస్తాయి. అలా కాకుండా మీరు అడ్వకేట్కి కాస్త ఫీజు ఇచ్చేసి మీరు కూర్చున్నారంటే వివాదాలు లేకుండా మీ తర్వాత కూడా మీ తదనంతరం కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఉండాలంటే వీలునామా రాసుకోవాలి. అది కూడా ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే టెక్నికల్ పారామీటర్స్లో ఆయన రాసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా అటువంటి ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మీకు తప్పనిసరిగా మీకు ఆ న్యాయ సహాయం తప్పనిసరిగా అందుతుంది. శ్రీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.
సో చూసారు కదా, మరి మీరు కూడా వీలునామా రాసేటప్పుడు దాని యొక్క టెక్నికల్ పారామీటర్స్ ఏంటియో అవి కనుక కరెక్ట్గా రాయకపోతే మళ్ళీ మనమే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఒక మంచి అడ్వకేట్ కావాలి అనుకునే వాళ్ళు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే అలగరి రవీంద్రనాథ్ గారి టీం మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.